ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 13 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచమంతటి నుండి వికారాల అగ్నిని చల్లార్చి అందరినీ శీతలంగా చేసేందుకు తండ్రి వచ్చారు. జ్ఞాన వర్షం శీతలంగా చేస్తుంది. ప్రశ్న: ఏ అగ్ని ప్రపంచమంతటినీ కాల్చివేస్తూ ఉంది? జవాబు: కామ వికారం అనే అగ్ని ప్రపంచమంతటినీ కాల్చివేస్తూ ఉంది. అందరూ కామ అగ్నిలో కాలి నల్లగా అయిపోయారు. తండ్రి జ్ఞానవర్షం ద్వారా వారిని శీతలంగా తయారు చేస్తారు. వర్షం కురవటం ద్వారా భూమి శీతలమైనట్లు జ్ఞానవర్షం ద్వారా 21 జన్మలకు మీరు శీతలంగా అయిపోతారు. ఏ వికారమైన వేడి ఉండదు. తత్వాలు కూడా సతోప్రధానంగా అవుతాయి. అక్కడ ఎవరు ఈ అగ్నితో కాలిపోరు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఎవరి స్మృతిలో కూర్చుని ఉన్నారు? తప్పకుండా తమ ఆత్మిక తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు. ఆత్మిక తండ్రి వచ్చి రిఫ్రెష్ చేసి శీతలంగా చేస్తారని ఆత్మ తన పరంపిత పరమాత్ముని స్మృతిలో కూర్చుని ఉంది. ఎందుకంటే కామచిత్పై కూర్చుని భారతదేశం ఖాళీ బూడిదైపోయింది. వేడిని చల్లార్చమని పాడతారు కూడా. ఏ వేడి? కామచిత్ అనే వేడి. వేడి ఎక్కువ అయినప్పుడు మనుషులు మరణిస్తారు. ఈ కామచిత్ వేడిలో భారతదేశం పూర్తిగా ఖాళీ బూడిదైపోయింది. అందుకే మీరు వచ్చి శీతలంగా చేయమని తండ్రిని స్మృతి చేస్తారు. వర్షం కురిస్తే శీతలమైపోతుంది. ధరణి కూడా శీతలమైపోతుంది. ఇది జ్ఞానవర్షం. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఎంతో శీతలంగా చేస్తారు. ఎంతగా అన్నిటినీ చేస్తారు అంటే సత్యుగంలో ఇక ఏ వస్తువు కొరకు ఉత్కంఠత ఉండదు. బాబా మీరు వచ్చి శీతలంగా చేయమని అర్ధకల్పం నుండి ఉత్కంఠతలో ఉండినారు. పతిత పావనుడైన తండ్రి వచ్చి మనల్ని శీతలంగా చేస్తారు. ఈ జ్ఞానవర్షం ద్వారా భారతదేశం మరియు మొత్తం ప్రపంచమంతా శీతలంగా అయిపోతుంది. మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. మనుషులు ఎవరైనా మరణిస్తే స్వర్గవాసులయ్యారని అంటారు. ఇలా అనటం కేవలం నోరు తీపి చేయటువంటిదే. కానీ స్వర్గస్థాపన ఇప్పుడు జరుగుతూ ఉందని మీకు తెలుసు. తండ్రి వచ్చి ఉన్నారని, ఈ జ్ఞానవర్షాన్ని కురిపిస్తున్నారని, ఇప్పుడు ఈ శీతలత ప్రభావం 21 జన్మలు ఉంటుందని మీకు తెలుసు. అక్కడ వర్షం రావాలని కానీ మరే వస్తువు గురించి కానీ ఏ కోరిక ఉండదు. సదా వసంత ఋతువే ఉంటుంది. అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు. సూర్యుడు కూడా సతోప్రధానంగా ఉంటాడు. ఎప్పుడూ తీవ్రతను చూపించడు. మీరు విశ్వమంతటికి అధిపతులుగా అవుతారు. ఇప్పుడు బానిసలుగా ఉన్నారు కదా. నేను బానిసను, నేను మీ బానిసను అని మహిమ చేస్తారు. తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీకు సేవ చేసేందుకు నేను వచ్చి మీ సేవకునిగా అయ్యాను. పిల్లలైన మీకు సేవ చేస్తాను. నేను పరాయి పతిత దేశంలో పతిత పరాయి శరీరంలో వస్తాను. ఈ పతిత ప్రపంచంలో పావనులైన వారు ఒక్కరు కూడా ఉండరు. సత్యుగాన్ని పావన ప్రపంచమని, కల్యుగాన్ని పతిత ప్రపంచమని అంటారు. ఎందుకంటే ఇక్కడ అందరూ వికారులుగానే ఉన్నారు. భారతవాసులు మాత్రమే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారు ఈ జ్ఞానాన్ని వింటారు. లేక సత్యత్రేతాయుగాల్లో వచ్చువారే నెంబర్ వార్ పురుషార్థానుసారం బ్రాహ్మణులుగా అవుతారు. మీరిప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. తర్వాత మీరే దేవతా వర్ణంలో వస్తారు అని తండ్రి అర్థం చేయించారు. బ్రాహ్మణ వర్ణము అనగా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వస్తారు. బ్రహ్మ బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. పరంపిత పరమాత్మ వచ్చి శూద్రులను బ్రాహ్మణులుగా చేస్తారని అనరు. ఇది మీ పల్టీలాట. ఇది చాలా సులభం. ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. విరాట రూపం చిత్రంలో ఉన్నతమైన బ్రాహ్మణులను శివబాబాను చూపించేందుకు మర్చిపోయారు. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మళ్ళీ శూద్రుల నుండి దేవతలు అని అంటారు. అయితే బ్రాహ్మణులు ఎక్కడికి పోయారు? బ్రాహ్మణ దేవతాయ నమః అని బ్రాహ్మణులు పాట కూడా పాడతారు. అయితే
ప్రజాపిత బ్రహ్మ వంశావళి ఎక్కడికి వెళ్ళారు? ప్రజాపిత బ్రహ్మ పేరు ఎంత ప్రసిద్ధంగా ఉంది, చిత్రాల్లో కూడా ఎంత తప్పు చేసేశారు. ప్రజాపిత బ్రహ్మ సంతానం గురించి వారి నామరూపాలు కూడా లేవు. పాఠశాలలో టీచర్ చదివిస్తారు. ఆ చదువు సంపాదనకు మూలము. లక్ష్యం తప్పకుండా ఉండాలి. చదువు ద్వారానే పదవి లభిస్తుందని పిల్లలకు తెలుసు. పతిత ప్రపంచంలో భగవంతుడు వచ్చి పతితులను చదివిస్తారు. పిల్లలైన మిమ్మల్ని చదివించి పావనంగా తయారు చేస్తానని తండ్రి చెప్తున్నారు. ఈ చదువు ద్వారా సంపాదన ఎంత గొప్పదో చూడండి. అర్ధకల్పం కొరకు మీరు అదృష్టాన్ని తయారు చేసుకుంటారు. 21 తరాలు అని భారతదేశంలో మహిమ చేయబడి ఉంది. ఇప్పుడు అనంతమైన తండ్రి ద్వారా మీరు 21 తరాల అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. లౌకిక తండ్రి నుండి అల్పకాలిక క్షణభంగూర వారసత్వం లభిస్తుంది. ఈ తండ్రి ద్వారా మీరు తరతరాల కొరకు దుఃఖం లేని వారసత్వాన్ని పొందుకుంటారు. భారతదేశంలోనే అనంతమైన సుఖం ఉండేది. ఈ జ్ఞానం ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఈ జ్ఞానం ఇచ్చే తండ్రికి జ్ఞానాన్ని పొందేవారికి తప్ప ఇంకెవ్వరికి దీనిని గురించి తెలియదు. సిక్కుల గ్రంథ్ సాహిబ్లో కూడా ఏక్ ఓంకార్, నిరాకార్, నిరహంకార్ అని వారి మహిమ గాయనం చేయబడింది. దీని అర్థం కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. నిరహంకారులు అని వారు కేవలం పాడతారు. ఎంత గొప్ప అథారిటీ అయినా వారికి ఎలాంటి అహంకారము లేదు. ఇక్కడ కొంచెం హోదా ఉన్న వారికి ఎంతో నష ఉంటుంది. నేను ఫలానా అని వారికి అల్పకాల పదవి నష ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ ఆత్మిక చదువును గురించిన నష ఉంది. ఆత్మాభిమానిగా అయినప్పుడే తండ్రిని స్మృతి చేయగలమని ఆత్మలైన మీకిప్పుడు తెలుసు. తండ్రి చేతిలో యోగం తొలగిపోవటం వలన మాయ తుపాకీ గుండు తగులుతుంది, మూర్చిపోతారు. స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఖుషీ పాదరస మట్టం పెరిగి ఉంటుంది. ఎవరైనా గొప్ప పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు అంటే వారికి చాలా సంతోషం కలుగుతుంది. ఇంతకంటే గొప్ప చదివేది లేదనుకుంటారు. ఈ చదువుకున్న గొప్ప చదివేది లేదని మీకు కూడా తెలుసు. ఈ లక్ష్మీనారాయణల గత జన్మలో తప్పకుండా ఈ విధమైన చదువును చదివారు. రాజయోగాన్ని నేర్చుకున్నారు. అందుకే మహారాజా మహారాణిగా అయ్యారు. రాజయోగం చాలా ప్రసిద్ధి చెందింది. పరంపిత పరమాత్మ వచ్చి స్వర్గం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తారు. గతంలో ఈ విధమైన కర్మను చేశారు కనుకనే ఈ విధంగా వీరు ఇలా అయ్యారని అంటారు. భవిష్యత్తులో 21 జన్మలు రాజ్యపాలన చేసే లేక స్వర్గంలో విరాజమానమయ్యే కర్మలు ఈ జన్మలో నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. యథా రాజా రాణి తదా ప్రజలు కూడా ఉంటారు. రాజధాని కదా, తండ్రి రాజధానిని స్థాపన చేసేందుకు వచ్చారు. తర్వాత మీరు వెళ్ళి 21 జన్మలు రాజ్యపాలన చేస్తారు. 63 జన్మలు దుఃఖంను అనుభవించరు. అదంతా సమాప్తమైపోతుంది. భారతదేశాన్ని స్వర్గమని అంటారు. ఇప్పుడు నరకంగా ఉంది. సృష్టి ఎంతగానో పరివర్తన చెందింది. ఆ రాజ్యం ఎక్కడికి పోయింది? రవణ రాజ్యం ప్రారంభమవుతూనే మళ్ళీ మీరే పతితులుగా అయిపోతారు. మీరు మీ 84 జన్మల చక్రం గురించి తెలుసుకోలేదని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు పదే పదే అర్థం చేయించబడుతుంది. మీరు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు మళ్ళీ మీరు మీ వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు ముక్తిధామంలో కూర్చుండిపోరాదు. మీది ఆల్రౌండర్ పాత్ర. చాలా ఆత్మలు సత్యుగం నుండి ద్వాపర కలియుగాల వరకు కూడా ముక్తిధామంలోనే ఉంటారు. ఇక్కడకు వచ్చుట కంటే ముక్తిధామమే మంచిదని అనరాదు. అది దోమల మందవలే ఉంటుంది. ఇటు రావటం అటు పోవటం. మనుషుల మహిమ గాయనం చేయబడుతుంది. ఈ మందిరాలు ఎవరివి? ఎవరైతే ప్రారంభం నుండి పాత్ర అభినయం చేస్తూ వచ్చారో వారి స్మృతి చిహ్నాలే తయారవుతూ వచ్చాయి. చివరిలో వచ్చే వారి స్మృతి చిహ్నాలు ఉన్నాయా? ఒకటి కూడా లేదు. మీ స్మృతి చిహ్నాలు ఎంత పెద్దవిగా ఉన్నాయి? అందరికంటే ఎక్కువ సమయం మీరు పాత్రను అభినయిస్తారు. మీరు మీ ప్రాలబ్ధ సమయాన్ని పూర్తి చేసుకుని భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు మీ స్మృతి చిహ్నాలు శివబాబా మందిరాలు తయారవటం ప్రారంభమవుతాయి. మళ్ళీ ఇతర ధర్మాలు వస్తాయి.
వారి ధర్మాలు స్థాపన అవుతాయి. మీరు మీ చరిత్ర భూగోళాలను గురించే కాక ఇతర ధర్మాల వారి గురించి కూడా తెలుసుకున్నారు. ఇవి 84 జన్మల మెట్లు. మొదట స్వర్గంలో వచ్చిన మనం తర్వాత ఏ విధంగా క్రిందకు దిగుతామో మీ బుద్ధిలో ఉంది. ప్రతి జన్మలోనూ విభిన్న నామరూపాల బంధుమిత్రులు మొదలైన వారు లభిస్తారు. ఇదంతా డ్రామాలో మీ పాత్ర మొదటి నుండే నిశ్చితమై ఉంది. ఇది అనంతమైన నాటకము. ఉన్నది ఉన్నట్లుగా పునరావృతం అవుతుంది. మనమే దేవీ దేవతలుగా ఉండేవారమని, మనమే 84 జన్మలు తీసుకుని శూద్రులుగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ మనమే దేవీ దేవతలుగా అవుతాము. మనుషులు ఆత్మనే పరమాత్మ అని అంటారు. వాస్తవానికి హంసోకు అర్థం ఇదే. ఆత్మసో పరమాత్మ అని మనుషులు చెప్తారు. ఆత్మసో పరమాత్మ, పరమాత్మసో ఆత్మ అని కూడా వారు అంటూ ఉంటారు. రెండిటికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కదా. ఇప్పుడు మీకు వీటన్నిటి గురించి తెలుసు. ఇప్పుడు మీరు పాండవులుగా అయ్యారు. కౌరవులు పాండవులు అందరూ సోదరులే కదా. ఇప్పుడు తండ్రి లభించినందున మీరు కౌరవుల నుండి పాండవులుగా అయ్యారు. తండ్రి మార్గదర్శకుడై మిమ్మల్ని దుఃఖం నుండి విముక్తులను చేసి తీసుకువెళ్తారు. ఇంటిని గురించి ఎవరికీ తెలియదు. ఆత్మ బ్రహ్మంలో లీనమవుతుందని వారంటారు. అలా అన్నప్పుడు అది ఇల్లు ఎలా అవుతుంది? ఇల్లైతే అందులో నివసించటం జరుగుతుంది. దాన్ని నిరాకార ప్రపంచమని అంటారు. నిరాకార ఆత్మలమైన మనము నిరాకార ప్రపంచంలో బిందువుల వలె నివసిస్తామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడ కూడా నిరాకార వృక్షం ఉంటుంది. ఇది తయారు చేయబడిన డ్రామా. బీజము వృక్షముల గురించి తెలుసుకోవాలి. దీని పేరే విభిన్న ధర్మాల వృక్షం. ఇది మనుష్య సృష్టి. దీని బీజరూపుడు తండ్రి. ఎన్నో రకాలున్నాయి. విభిన్న ధర్మాల వారి రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ కూడా ఒకరి ముఖాలు మరొకరితో పోలి ఉండవు. ఈ నాటకం ఇలాగే రూపొందింది. కల్పవృక్షపు ఆయువు 5000 సంవత్సరాలు. దీన్ని తండ్రియే వివరిస్తారు. మనుషులందరూ పాత్రధారులు. పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు. ఇది నాటక రంగం. ప్రకాశంనిచ్చేందుకు సూర్య చంద్రాదులు ఉన్నారు. వీరు దేవతలు కారు. ఇవి దీపాలు. అయితే సేవ చేస్తాయి కనుక దేవతలని అంటారు. వాస్తవానికి దేవతలు ఏ విధమైన సేవ చేయరు. పిల్లలైన మీరు సేవ చేస్తారు. తండ్రి విధేయత గల సేవకుడు. పిల్లలు దుఃఖితులైనప్పుడు తండ్రికి జాలి కలుగుతుంది. తండ్రి అర్థం చేయించేందుకు వచ్చారు. పిల్లలైన మీకు మళ్ళీ దేవీ దేవతా పదవిని ప్రాప్తి చేయించేందుకు వస్తాను. ప్రతి వస్తువుకు ఎక్కే కళ, దిగే కళ ఉంటుంది. పురాతన ప్రపంచాన్ని తమో ప్రధానమని, కొత్త ప్రపంచాన్ని సతో ప్రధానమని అంటారు. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతది కావుతుంది. ఈ శరీరం కూడా తమో ప్రధాన పతితమైందని ఆత్మ చెప్తుంది. సత్యుగంలో ఆత్మ, శరీరం రెండూ సతో ప్రధానంగా ఉండేవి. అక్కడ తలపాడు చేసుకునేవారు కాదు. ఆత్మకి ఇప్పుడు జ్ఞానం లభించింది. మేము 84 జన్మలు తీసుకుంటామని స్మృతి కలిగింది. ఈ రహస్యాన్ని అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. దుఃఖంలో తండ్రినే పిలుస్తూ ఉంటారు. ఓ దుఃఖహర్త, సుఖకర్త, దయచూపండి అని పిలుస్తారు. భారతదేశమే అన్నిటికన్నా సుఖవంతంగా ఉండేది. భారతదేశం వంటి పవిత్ర ఖండం మరొకటి లేదు. ఇప్పుడు పిల్లలైన మీ చెవులను తండ్రి అవినాశి జ్ఞానరత్నాలతో నింపుతున్నారు. ఇటువంటి తండ్రిని ఎప్పుడైనా చూసారా? పిల్లల్లారా, నేను వైకుంఠాన్ని బహుమతిగా తెచ్చానని చెప్తారు. స్వర్గవాసులుగా ఉండే మీరే నరకవాసులుగా అయ్యారు. వికారాలకు వశం కాని వారిని పావనులు అని అంటారు. సతయుగంలో సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. ఈ సమయంలో సంపూర్ణ వికారులుగా ఉన్నారు. మీరు కూడా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారని తండ్రి చెప్తారు. ఇప్పుడు సంపూర్ణ వికారులుగా అయ్యారు. మళ్ళీ సంపూర్ణ నిర్వికారి దేవతా పదవిని తండ్రి స్మృతి ద్వారా పొందాలి. మనమనాభవ అనే పదం ఎంత బాగుందో చూడండి. తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. నేను సర్వశక్తివంతుణ్ణి కదా, నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయటాన్నే యోగాగ్ని అని అంటారు.
దీని ద్వారానే మీ పాపాలు దగ్ధమైపోతాయి, మీరు పవిత్రంగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక చదువును గురించిన నశాలో ఉండాలి. తండ్రి సమానంగా నిరహంకారులు కావాలి. పొజిషన్ మొదలైన వాటి అహంకారంను ఉంచుకోరాదు. సెకండ్ పాయింట్, తమ జోలును జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. సంపూర్ణ నిర్వీకారులుగా అయ్యి దేవతా పదవిని పొందాలి. ఎప్పుడు వాడిపోరాదు. ఈరోజు వరదానము. స్థూల మరియు సూక్ష్మ రెండు రీతుల ద్వారా స్వయాన్ని బిజీగా ఉంచుకునే మాయాజీత్ విజయీ భవ. స్వయాన్ని సేవాదారిగా భావించి మీ అభిరుచితో ఉల్లాసంతో సేవలో బిజీగా ఉంటే మాయకు ఛాన్స్ లభించదు. ఎప్పుడైతే సంకల్పం ద్వారా, బుద్ధి ద్వారా, స్థూలమైన కర్మల ద్వారా ఫ్రీగా ఉంటారో అప్పుడు మాయ ఛాన్స్ తీసుకుంటుంది. కానీ స్థూల మరియు సూక్ష్మ రెండు రీతుల ద్వారా ఖుషీగా సేవలో బిజీగా ఉంటే ఖుషి కారణంగా మాయ మిమ్మల్ని ఎదుర్కొనే సాహసం చేయలేదు. అందువలన స్వయమే టీచర్గా అయ్యి బుద్ధిని బిజీగా ఉంచుకునే దినచర్యను తయారు చేసుకుంటే మాయాజీత్ విజయులుగా అయిపోతారు. స్లోగన్: బాబా నా తోడుగా ఉన్నారు అని నిశ్చయము మరియు నషాతో అన్నారు అంటే మాయ మీ సమీపానికి రాలేదు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. బాప్దాదా పిల్లలందరి నడవడిక మరియు ముఖంలో, మాటలు మరియు కర్మల్లో సరళత మరియు మధురతను చూడాలనుకుంటున్నారు. ఒకవేళ ఆవేశం లేక అలసట కారణంగా మాటలు కొద్దిగానైనా మధురంగా లేకుంటే, ముఖం మధురంగా లేకుండా సీరియస్గా ఉంటే గుణ సంపన్నులు అని అన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్పన్నమవ్వాలి. బాప్దాదా ఎలా ఉన్నారో అదే విధమైన గుణాలు, అదే కర్తవ్యం, అవే మాటలు, అవే సంకల్పాలు అనుభవం అవ్వాలి. అందరి నోటి ద్వారా వీరు వారిలాగే అంటే బాబాలాగే అనిపిస్తున్నారు అనే మాటలు వెలువడాలి. అచ్చా, ఓం శాంతి.